మార్నింగ్ మ్యాగజైన్కి స్వాగతం. ప్రముఖ దినపత్రికలు వస్తున్న వార్తలు వెనక జరుగుతున్న పరిణామాలు చూద్దాం. ఈనాడు చూస్తే ఆప్లో పెను తుఫాను అన్నటువంటి వార్తని హైలైట్ చేసింది. ఆ పార్టీకి 7 రాజ్యసభ ఎంపీల గుడ్ బై. బీజేపీలో విలీనమవుతామన్న రాఘవ్ చద్దా తదితరులు 2/3 వంతు చీలికి ఎగువ సభ్యత్వాలు సురక్షితం. పెద్దల సభలో ఆమ్ ఆద్మీకి మిగిలింది 3 ఎంపీలే. మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ నేతృత్వంలో ఆమ్ ఆద్మీ పార్టీ ఆప్కి శుక్రవారం భారీ షాక్ తగిలింది. ఆ పార్టీకి రాజ్యసభలో ఉన్న 10 మంది ఎంపీల్లో 7 తిరుగుబాటు బావుట ఎగరవేశారు. ఆప్ను వీడి బీజేపీలో విలీనమవుతున్నట్టు ప్రకటించారు. చిలుక వర్గం ఎంపీలు 2/3 వంతును పైగా ఉండటంతో పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టంలో నిబంధనల ప్రకారం ఎగువ సభ్యత్వాలను కోల్పోయే ప్రమాదం ఉండదు. కేజ్రీవాల్కి అత్యంత సన్నిహితుడిగా పేరున్న రాజ్యసభ ఎంపీ రాఘవ్ చడ్డా చీలికకు నేతృత్వం వహించడం గమనార్హం. తనతో పాటు మరో 6 ఆప్ రాజ్యసభ ఎంపీల బీజేపీలో విలీనం కానున్నట్టు ఢిల్లీలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో రాఘవ్ ప్రకటించారన్నటువంటిది హైలైట్ చేశారు. లేకపోతే వైకాపా ఎమ్మెల్సీ అనంతబాబు అరెస్ట్. పోలీసుల కళ్ళుగప్పి రాజమహేంద్రవరం కోర్టులోకి ప్రవేశం. విచారణ ముగిశాక అక్కడే ఓ భవనం వద్ద నక్కిన వైనం. సాక్షులు బెదిరించిన కేసులో అదుపులో తీసుకున్న పోలీసులు సర్పవరం పోలీస్ స్టేషన్కి తరలింపు అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే మహిళా రిజర్వేషన్ బిల్లుపై విపక్షాల తీరుని ఎండగడదాం. వచ్చే నెలలో అసెంబ్లీ ప్రత్యేక సమావేశాలు పెట్టి చర్చిద్దాం. కూటమి నాయకులతో టెలికాన్ఫరెన్స్లో సీఎం చంద్రబాబు పార్లమెంట్లో మహిళా రిజర్వేషన్ బిల్లును అడ్డుకున్న విపక్ష ఇండియా కూటమి పార్టీల తీరుని ఎండగడుతూ రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేపట్టాలని ఎన్డీఏ పార్టీలు నిర్ణయించాయి. కాంగ్రెస్ ఆధ్వర్యంలో విపక్ష పార్టీలు మహిళలకు చేసిన అన్యాయంపై ప్రత్యేకంగా అసెంబ్లీ సమావేశాలు నిర్వహించి చర్చించాలని, ఆ విషయాన్ని బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని కూడా ప్రభుత్వం యోచిస్తోంది. ముఖ్యమంత్రి చంద్రబాబు శుక్రవారం ఉదయం రాష్ట్ర మంత్రులు, కూటమి ఎంపీలు, ఎమ్మెల్యేలు, కీలక నేతలతో నిర్వహించిన టెలికాన్ఫరెన్స్లో ఈ ప్రతిపాదన చేశారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. రేపు పొద్దున్న 4వ తారీఖు రిజల్ట్ మీద ఆధారపడి ఉంటుంది. 4వ తారీఖు రిజల్ట్ కనుక కూటమికి ఫేవర్గా వచ్చిందంటే కనుక ఇది గట్టిగా చేస్తారు, లేదంటే నిశ్శబ్దంగా వార్తలు పక్కకి వెళ్ళిపోతాయి. లేకపోతే పాకిస్తాన్లో నేడు చర్చలు. ఇస్లామాబాద్కి అరాక్చి, ఆయనతో సంప్రదింపులు జరుపుతున్న ట్రంప్ రాయబారులు. చర్చలో పురోగతి ఉంటే పాక్ రానున్న అమెరికా ఉపాధ్యక్షుడు ఇరాన్ ప్రతినిధి బృందం నుంచి వైదొలిగిన గాలిబఫ్ ఒప్పందం కుదుర్చుకునేందుకు సమయం మించిపోతుంది. టెహ్రాన్కి ట్రంప్ హెచ్చరిక. బెదిరింపులో తెర వెనక దౌత్యమో కారణాలు ఏమైనా అమెరికా ఇరాన్ల మధ్య మలివెడత చర్చలకు మళ్లీ రంగం సిద్ధమైంది. ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాక్చీతో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రత్యేక రాయబారి స్టీవ్ విట్కాఫ్, జేర్డ్ కుప్నర్ పాకిస్తాన్తో శనివారం కీలక సంప్రదింపులు జరగబోతున్నారు అన్నట్టు హైలైట్ చేశారు. అయితే పంచాయతీల్లోనూ 5% ఆస్తి పన్ను రాయితీ మే నెలలో చెల్లించే వాళ్ళకి వర్తింపు. పుర నగరపాలక సంస్థల తరహాలో పంచాయతీల్లోనూ 5% ఆస్తి పన్ను రాయితీ మొదటిసారి ప్రకటించారు. మే 1 నుంచి 31 లోపు 2026-27 ఆర్థిక సంవత్సరం పన్ను చెల్లించే వాళ్ళకి రాయితీ ఇవ్వబోతున్నారు. జాతీయ పంచాయతీరాజ్ దినోత్సవం సందర్భంగా ప్రభుత్వం శుక్రవారం ప్రకటన చేసింది అన్నటువంటిది హైలైట్ చేశారు. ఇకపోతే జగన్ సన్నిహితుల చుట్టూ ఈడీ ఉచ్చు. మద్యం కుంభకోణం కేసులో సోదాలు. హైదరాబాద్, తిరుపతి నగరాల్లో 12 చోట్ల ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, రాజకేశ్ రెడ్డి, విజయసాయిరెడ్డి సహాయత నిందితుల ఇళ్లు, కార్యాలయాల్లో తనిఖీలు. భారీ ఎత్తున ఆస్తి పత్రాల లావాదేవీల రికార్డులు స్వాధీనం. త్వరలో మరికొన్ని ఆస్తులు జప్తు చేసే అవకాశం అంటూ వైకాపాయంలో జరిగిన 1000 కోట్ల మద్యం కుంభకోణం కేసులో ఆ పార్టీ అధినేత మాజీ సీఎం వై జగన్మోహన్ రెడ్డికి సన్నిహితుల మీద ఈడీ ఉచ్చు బిగుస్తోంది. ఈ కేసులో కీలక నిందితులకు సంబంధించిన 100 కోట్ల ఆస్తులు ఇప్పటికే జప్తు చేసింది అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే మంగంపేట ముగ్గురాయి ఎగుమతులపై ఆంక్షలు. అనుమతి లేకుండా AB గ్రేడ్లు ఎగుమతి చేయొద్దు. CD గ్రేడ్లకు మినహాయింపు. గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసిన కేంద్రం. ఏపీ ఖనిజాభివృద్ధి సంస్థ APMDCకి చెందిన మంగంపేట గనుల్లో తవ్వితీసే ముగ్గురాయిలో AB గ్రేడ్లపై కేంద్రం ఆంక్షలు విధించింది. వాటి పరిమిత కేటగిరీలో చేర్చింది. కేంద్ర ప్రభుత్వం అనుమతి తీసుకోకుండా విదేశాలకు ఎగుమతులు చేయొద్దని స్పష్టం చేసింది. ఈ మేరకు కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖకు చెందిన డైరెక్టర్ జనరల్ ఆఫ్ ఫారిన్ ట్రేడ్ విభాగం తాజా గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది. అయితే CD గ్రేడ్ల ముగ్గురాయికి ఎటువంటి ఆంక్షలు విధించకుండా మినహాయింపు ఇచ్చింది. దీంతో ఈ ముగ్గురాయిని నేరుగా విదేశాలకు ఎగుమతి చేసుకునేందుకు అవకాశం ఏర్పడింది అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. బస్సు ఆపలేదని డ్రైవర్ని చెప్పుతో కొట్టిన మహిళ. బస్సు ఆపలేదని ఆర్టీసీ డ్రైవర్ను మహిళ చెప్పుతో కొట్టారు. అందరితో 6 కిలోమీటర్ల ప్రయాణించి తన బంధువును రప్పించి మరోసారి కొట్టించారు. ఆర్టీసీ అవనగడ్డ డిపో మేనేజర్ హనుమంతరావు తెలిపిన వివరాల ప్రకారం కృష్ణా జిల్లా మోపిదేవిలోని పులిగడ్డ 4 రోడ్ల సెంటర్లో శుక్రవారం విజయవాడ కరకట్ట బస్సు ఎక్కేందుకు ప్రయాణికులు వేచి ఉన్నారు. అక్కడ బస్సును ఆపకపోవడంతో ఓ మహిళ ఆగ్రహానికి గురయ్యారు. తెలిసిన వ్యక్తి ద్విచక్ర వాహనం ఎక్కి మోపిదేవి టోల్ ప్లాజా సమీపంలో ఉన్న బస్టాప్ వద్దకు వచ్చి మరోసారి బస్సు ఆపాలని చెయ్యెత్తగా అక్కడ కూడా డ్రైవర్ ఆపలేదు. మరింత ఆగ్రహానికి గురై అదే బైక్పై మోపిదేవి శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవాలయం వద్దకు చేరుకోగా అక్కడ బస్సు ఆగింది. తీవ్ర ఆగ్రహంతో డ్రైవర్ దగ్గరికి వెళ్లారు. 2 బస్ స్టాపుల్లో చేయెత్తిన ఎందుకు ఆపలేదని తీవ్ర స్వరంతో ప్రశ్నించారు. డ్రైవర్ కూడా అసభ్య పద్యాలంతో బదులివ్వడంతో ఆమె సహనం కోల్పోయారు. డ్రైవర్ను చెప్పుతో కొట్టారు. ఫోన్ చేసి చల్లపల్లి బస్టాండ్ వద్దకు తన బంధువుని పిలిపించగా ఆయన కూడా డ్రైవర్ని మరోసారి చెప్పుతో కొట్టారు. దాడి చేసిన మహిళ ఒక కానిస్టేబుల్ బంధువు కావడంతో రాజీ చర్చలతో కేసు నమోదు కాలేదని తెలిసింది అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. దర్యాప్తు అధికారి ముందు 30న హాజరు కండి. కేసిరెడ్డి, మాజీ మంత్రి కారుమూరికి హైకోర్టు ఆదేశం. మద్యం రవాణా పేరుతో
ప్రభుత్వ ఖజానా కొలగొట్టిన కేసులో దర్యాప్తుకు సహకరించాలని నిందితులు రాజకేశ్ రెడ్డి, వైకాపాకు చెందిన మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు, ఆయన కుటుంబ సభ్యులను హైకోర్టు ఆదేశించి సిట్ నోటీసులకు అనుగుణంగా ఈ నెల 30ని దర్యాప్తు అధికారి ముందు హాజరు కావాలని వాళ్ళకి తేల్చి చెప్పింది. ముందస్తు బెయిల్ పిటిషన్పై విచారణ మే 4వ తేదీకి వాయిదా వేస్తుంది అన్నటువంటిది హైలైట్ చేశారు. అయితే ఐఏఎస్ అహ్మద్ బాబుపై వ్యాజ్యంలో సోమవారం నిర్ణయం హైకోర్టు వెల్లడి. పదోన్నతులు ఇవ్వకుండా ఉద్యోగులను వేధిస్తున్నారంటే ఐఏఎస్ అధికారి రాష్ట్ర పన్నుల విభాగం ప్రధాన కమిషనర్ అహ్మద్ బాబుపై ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం ప్రధాన కార్యదర్శి ఎం రమేష్ కుమార్ దాఖలు చేసిన వ్యాజ్యంలో సోమవారం తగిన ఉత్తర్వులు ఇస్తామని హైకోర్టు చెప్పింది అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇకపోతే సాక్షి వచ్చేటప్పటికి రాష్ట్ర వ్యాప్తంగా మందులు, సర్జికల్స్కి తీవ్ర కటకట. సర్కారు ఆసుపత్రుల సంకటం, సూది, దూది, సిరంజీలు కూడా బయట కొనాల్సిన దుస్థితి. వైద్య సంరక్షణలో అత్యంత కీలకమైన బోధన ఆసుపత్రుల్లో తీవ్ర స్థాయిలో మందులు కొరత. బీపీ, షుగర్ ట్యాబ్లెట్లు బయట కొనుక్కోవాలని చీటీలు రాస్తున్న వైను. పిహెచ్సిలో అందుబాటులో లేని కాల్షియం మాత్రలు ఖాళీగా విక్రయిస్తున్న సెంట్రల్ డ్రగ్ స్టోర్స్. మందులు, సర్జికల్ కొనుగోళ్ల రూపంలో ఒక్కో రోగిపై 100ల నుంచి వేలలో భారం మోపుతున్న బాబు సర్కార్. రోగులకు ఉచితంగా ఇవ్వాల్సిన మందులపై అంతులేని నిర్లక్ష్యం. రాష్ట్ర వ్యాప్తంగా వేధిస్తున్న వెంటిలేటర్ల కొరత. విజయవాడలో 80కి గాను అందుబాటులో కేవలం 35 మాత్రమే. తిరుపతి రియాలో 120 వెంటిలేటర్లు ఉంటే 60 మరమ్మతులు. కమిషన్లు ఇచ్చే కంపెనీకే కాంట్రాక్ట్ అప్పచెప్పడానికి ఇవ్వడానికి టెండర్ ప్రక్రియ సాగితే కమిషన్ల రోగుల ప్రాణాలతో చెలగాటం అన్నటువంటిది హైలైట్ చేశారు. లేకపోతే మిమ్మల్ని అడిగేవారే లేరనుకుంటున్నారా? దళిత బాలికపై లైంగిక దాడి కేసులో పోలీసుల బరితెగింపు, హైకోర్టు నిప్పులు. బాలికకు న్యాయం చేయాల్సింది పోయి నిందితులకు కొమ్ము కాస్తారు. టీడీపీ నేతలను కాపాడింది కాకీల నిర్వాహకంపై ఆగ్రహం అంటూ ఓ దళిత బాలికను లైంగికంగా వేధించిన అధికార తెలుగుదేశం పార్టీ నేతలు కాపాడేందుకు పోలీసులు బరితెగించడంపై హైకోర్టు నిప్పులు జరిగింది. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం టౌన్కి చెందిన చెన్ను చంటి ఆయన కుమారుడు తనను లైంగికంగా వేధించడంతో పాటు కులం పేరుతో దూషించారంటూ 13 ఏళ్ల బాలిక ఫిర్యాదు చేస్తే చట్ట ప్రకారం దర్యాప్తు చేసిన నిందితులు చట్టం ముందు నిలబెట్టాల్సిన పోలీసులు అందుకు విరుద్ధంగా వారి కొమ్ము కాయడం సిగ్గుపడాల్సిన విషయమని స్పష్టం చేసింది. మిమ్మల్ని అడిగేవారు ఎవరు లేరనుకుంటున్నారా అంటూ పోలీసులపై మండిపడింది. ఈ కేసుకు సంబంధించిన అన్ని రికార్డులు పశ్చిమ గోదావరి జిల్లా ఎస్పీ స్వయంగా తమ ముందు హాజరు కావాలని ఆదేశించింది. తదుపరి విచారణ మే 1కి వాయిదా వేసింది. మేరకు న్యాయమూర్తి డాక్టర్ జస్టిస్ ఎడవల్లి లక్ష్మణరావు శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. బాలిక ఏడాది ఫిబ్రవరి 18 చేసిన ఫిర్యాదు మేరకు చంటి ఆయన కుమారుడిపై పోలీసులు ఫోక్సో చట్టంతో పాటు పలు ఇతర చట్టాల కింద కేసు పెట్టారు. అయితే ఈ కేసును ఉపసంహరించుకోవాలంటే భీమవరం 2 టౌన్ డీఎస్పీ సిఐ కాళీచరణ్, ఎస్ఐ కలిసి తమను వేధిస్తూ బెదిరింపులకు పాల్పడుతున్న అందువల్ల ఈ వ్యవహారంలో జోక్యం చేసుకొని కోరుతూ బాలిక తల్లి హైకోర్టును ఆశ్రయించారు. వ్యాజ్యంపై జస్టిస్ లక్ష్మణరావు విచారణ జరిపారు. పిటిషనర్ తరపు న్యాయవాది ఎంఆర్కే చక్రవర్తి వాదనలు వినిపిస్తూ దర్యాప్తును పోలీసులు తప్పుదోవ పట్టిస్తున్నారని వివరించారు. ఈ వాదనలు పరిగణలోకి తీసుకున్నట్టు న్యాయమూర్తి తదుపరి విచారణ డీఎస్పీ రఘువీర్ విష్ణుని స్వయంగా హాజరు కావాలని గతంలో ఆదేశించారు. తాజాగా శుక్రవారం వ్యాజ్యం మరోసారి విచారణకు రాగా డీఎస్పీ రఘువీర్ విష్ణు కోర్టు ముందు హాజరయ్యారు. ఈ సందర్భంగా బాలిక ఇచ్చిన ఫిర్యాదును ఆయన చేత న్యాయమూర్తి చదివించారు. కొంత భాగం చదివిన తర్వాత ఇక చదవద్దని, తదుపరి అందులో బాధితురాలైన బాలిక పట్ల నిందితులు ఎంత దుర్మార్గంగా వ్యవహరించారో స్పష్టంగా ఉందని, అవన్నీ సభ్య సమాజం తలవంచుకునేలా ఉన్నాయని తెలిపారు. ఈ వ్యవహారం వెనకాల రాజకీయ ప్రమేయం ఉందంటూ ఈ సందర్భంగా డీఎస్పీ రఘువీర్ విష్ణు చెప్పడానికి న్యాయమూర్తి తీవ్రంగా తప్పుపట్టారు. పోలీసుల చర్యలను సమర్థించుకునే ప్రయత్నాలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. బాలిక చేసిన ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేసినప్పుడు సక్రమంగా దర్యాప్తు పూర్తి చేసి సంబంధిత కోర్టులో ఛార్జ్షీట్ దాఖలు చేయడం పోలీసుల పని. మిగిలిన విషయాలను కోర్టు చూసుకుంటుంది. ఫిర్యాదు వెనక రాజకీయాలు ఉన్నాయా లేదా అన్న విషయాలను కోర్టు పరిశీలిస్తుంది. అది పోలీసుల పరిధిలోని విషయాలు కావు. అయినా బాలిక ఫిర్యాదు వెనక రాజకీయ కారణాలను మీరు ఎలా చెప్తారు? దేవుడు మీకు దివ్యదృష్టి ఏమైనా ఇచ్చారా? తనపై జరిగిన అఘాయిత్యం గురించి బాలిక చాలా స్పష్టంగా తన ఫిర్యాదులో చెప్పింది. ఇందుకు సంబంధించిన 164 స్టేట్మెంట్లు, వాంగ్మూలాలు, ఇతర ఆధారాలు కూడా ఉన్నాయి. అట్లాంటప్పుడు ఫిర్యాదు వెనక రాజకీయ కారణాలు ఉన్నాయి ఎలా చెప్తారు? మీకు సిగ్గుగా అనిపించడం లేదా? ఫిబ్రవరిలో ఘటన జరిగితే ఇప్పటి వరకు నిందితులు ఎందుకు అరెస్ట్ చేయలేదు? పోలీసులు ఈ కేసు దర్యాప్తును కావాలని దవ్వు పట్టిస్తున్నారు, సాగదీస్తున్నారు. రాజకీయ ఒత్తిళ్లు తట్టుకోలేకుండా ఉద్యోగాలు మానేసి వెళ్ళిపోయింది. ఫిర్యాదును ఉపసంహరించుకోవాలంటే బాధితురాలు తల్లిని బెదిరిస్తారా? మీరు దర్యాప్తును సక్రమంగా నిష్పాక్షికంగా నిర్వహించడం లేదు కాబట్టే న్యాయం కోసం బాలిక తల్లి కోర్టుకు రావాల్సి వచ్చింది. మీరు సక్రమంగా చేస్తే ఆమె ఎందుకు కోర్టుకు వస్తారు? మీ డ్యూటీ మీరే చేయండి, మీరు చేయండి చాలు, మిగిలిన కోర్టులు చూసుకుంటాను స్పష్టం చేస్తే డీఎస్పీ ఎవరైనా సంతృప్తికరంగా లేదని ఆయన నిందితులను సమర్థించేలా మాట్లాడుతున్నాను ఆగ్రహం వ్యక్తం చేశారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే న్యాయ వ్యవస్థకు చీఫ్ జస్టిస్ ఠాకూర్ సేవలు నిరుపమానం అంటూ న్యాయమూర్తి జస్టిస్ లేసా గిల్ ప్రశంసలు ఘనంగా వీడ్కోలు పలికిన హైకోర్టు అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే బాబు సర్కార్లో డిస్కమ్లు డమాల్ అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. రాష్ట్రంలో విద్యుత్ పంపిణీ సంస్థల పనితీరు ఘోరం. భారీగా పడిపోయిన పారిశ్రామిక విద్యుత్ వినియోగం, సెకీతో సహా విద్యుత్ ప్రాజెక్టులు తీవ్ర ఆలస్యం, మూలధనం ఏం అమల్లోనూ వైఫల్యం, పునరుత్పాదక విద్యుత్ లక్ష్యాల్లో లోపాలు, ఏపీఆర్సీ నివేదికలో బయటపడ్డ వాస్తవాలు. ఆంధ్రప్రదేశ్ తూర్పు మధ్య దక్షిణ ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థలు వైఎస్ఆర్సీ ప్రభుత్వంలో జాతీయ స్థాయిలో ఏ గ్రేడ్లో నిలిచేవి, కానీ చంద్రబాబు ప్రభుత్వంలో వాటి ర్యాంకింగ్ దారుణంగా పడిపోతుంది. ఇటీవల విడుదలైన జాతీయ ర్యాంకింగ్లో
వెనకబడి బి గ్రేడ్తో సరిపెట్టుకుని తాజాగా ఆంధ్రప్రదేశ్ విద్యుత్ నియంత్రణ మండలి శుక్రవారం విడుదల చేసిన 24-25 డిస్కంల పనితీరు నివేదిక రాష్ట్ర విద్యుత్ రంగంలో లోపాలను స్పష్టంగా బయటపెట్టింది. రాష్ట్ర విద్యుత్ రంగం తిరోగమనం ఉందనడానికి ఈ నివేదికలో చాలా అంశాలు నిదర్శనంగా నిలుస్తున్నాయి. ఈ నేపథ్యంలో 26-27లో చేయాల్సిన మార్పులపై భవిష్యత్ వనరుల ప్రణాళిక ద్వారా ఏపీఆర్సీ సూచనలు చేసింది అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే భర్త బాగోగులు చూడడంలో భార్యను మించిన వారు లేరు అంటూ హైకోర్టు కీలక వ్యాఖ్యలు. కోమాలో ఉన్న భర్తను బతికించుకునేందుకు భార్య చేసే న్యాయ పోరాటం ఫలించింది. భర్త చికిత్స కోసం ఆయన ఖాతాలో ఉన్న డబ్బు విత్డ్రా చేసేందుకు ఆమెకు హైకోర్టు వెసులుబాటు కల్పించింది. భర్త కోమాలో ఉన్నప్పుడు ఆయన సంక్షేమాన్ని చూసుకోవడానికి భార్య కంటే మెరుగైన వ్యక్తి మరొకరు ఉండరు. మన పురాణాలు సైతం భార్యను భర్తలో సగంగా భావించి భార్యను అర్ధాంగం చేసి నేను ఈ సందర్భంగా హైకోర్టు స్పష్టం చేసింది. వైఎస్ఆర్ కడప జిల్లా మైదుగురికి చెందిన సింగవరం నాగమ్మ భర్త సింగవరం సుభాన్ సింగ్ అనారోగ్యం కారణంగా కోమాలకు వెళ్లారు. వైద్య ఖర్చుల కోసం ఆయన ఖాతా నుంచి 14.38 లక్షలు విత్డ్రా చేసేందుకు అనుమతులు ఇవ్వాలని యాక్సిస్ బ్యాంక్ నాగమ్మ అభ్యర్థించారు. అయితే దీనికి బ్యాంకు తిరస్కరించింది. విధులేని పరిస్థితులు ఆమె హైకోర్టును ఆశ్రయించారు. భర్త చికిత్స నిమిత్తం తమ వద్ద డబ్బు లేదని ఖాతాలో ఉన్న 14 లక్షలు తమకు దిక్కని హైకోర్టుకు నివేదించారు. వ్యాజ్యంపై జస్టిస్ నిమ్మగడ్డ వెంకటేశ్వర విచారణ జరిపారు. సంరక్షకుల నియామకం విషయంలో హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయడానికి వీలేదని దీనిపై సివిల్ కోర్టును ఆశ్రయించడమే మార్గమని ప్రభుత్వ న్యాయవాది చేసిన వాదన న్యాయమూర్తి తోసిపుచ్చారు. కోమాలో ఉన్న వ్యక్తుల సంరక్షణ విషయంలో నిర్దిష్టమైన నిబంధనలు లేదని ఈ కేసులో లేనందున ఈ కేసులో హైకోర్టుకున్న అసాధారణ న్యాయ పరిధిని ఉపయోగిస్తున్నామన్నారు. సుభాన్ సింగ్ బ్యాంక్ ఖాతా నిర్వహణ నాగమ్మను సంరక్షకురాగా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. బ్యాంక్ ఖాతా నుంచి నగదు విత్డ్రా చేసుకునేందుకు నాగమ్మకు అనుమతినివ్వాలని యాక్సిస్ బ్యాంక్ని ఆదేశించారు. ఖాతా నిర్వహణ వివరాలను ప్రతి 3 నెలలకు ఒకసారి హైకోర్టు రిజిస్ట్రార్కి పంపాలని నాగమ్మను ఆదేశించారు అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇకపోతే ఆంధ్రజ్యోతి వచ్చేటప్పటికి ఆర్థికంగా అగచాట్లు అయినా టిప్పు టాప్ ట్రిప్పులు అంటూ అసలే ఆర్థికంగా వెంటిలేటర్ ఎక్కేసాం, అప్పు పుట్టకపోతే బండి ఆగిపోతుంది, దుబారాలు తగ్గించుకోవాలి, ₹1 ఆచితూచి ఖర్చు పెట్టాలి, మొత్తంగా చూస్తే మింగా మెతుకులేదు. కానీ మంత్రులకి సింగపూర్ ట్రిప్ ఎందుకయ్యా స్వామి అంటే అక్కడ వాళ్ళు 6 రోజులు శిక్షణ పొంది ఇక్కడికి వచ్చి శిక్షణ ఇస్తారట. అంటే ట్రైనర్స్ టు ట్రైనర్స్. ఏమయ్యా దీనివల్ల రాష్ట్రానికి ఉపయోగం అంటే పెద్ద ప్రశ్నార్థకమైన సమాధానం. 6 మంత్రుల శిక్షణ యాత్ర, మరో 3 అధికారులు కూడా ప్రయాణ ఖర్చులో 95 లక్షలు, రాజకీయ జవాబుదారీతనం, నేషనల్ ఫస్ట్ లీడర్షిప్, సింగపూర్ పాలనా విధానాలపై శిక్షణ. ఈ అధ్యయనానికి విదేశీ పర్యటనలు అవసరమా, దేశీయంగా మానవ వనరుల అభివృద్ధి సంస్థలు లేవా, ఆన్లైన్ శిక్షణ తరగతులు ఉండగా ఎందుకు దుబారా అంటూ ఒకటి. అట్లాగే పుదీనా మొక్కకి ₹25, వేపకి ₹500, యాలకల మొక్కలు పెంచేస్తారు, విద్యుత్ సౌద సుందరీకరణలో చిత్రాలు అన్నటువంటిది రాసుకొచ్చారు. ఇక్కడే విశేషం. నేను ఎంతమంది చాలా రోజుల నుంచి చెప్తున్నాను, ఇది అనవసరమైనటువంటి సింగపూర్ వాళ్ళు వచ్చి పీకేదేం లేదు, మనం అనవసరంగా తగలెట్టుకోవడం తప్పించి డబ్బులు అన్నటువంటి ఇప్పుడు జ్యోతి రాసుకొచ్చింది. లేకపోతే మద్యం స్కామ్లో ఈడీ దూకుడు అంటూ ఏపీ తెలంగాణలో 12 చోట్ల సోదాలు, విజయసాయిరెడ్డి, చెవిరెడ్డి, కసిరెడ్డి ఇళ్లలోనూ తనిఖీలు. అలాగే లెక్కర్ కేసులో ఆ 3కి జలక్ అంటూ ఏదైతే ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి, గోవిందప్పల్ రెగ్యులర్ బెయిల్ పిటిషన్ల కొట్టివేత అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే హదీరామ్జీ ఏంటి గతి అంటూ తిరుపతిలో యథేచ్ఛగా ఆక్రమణలు, పేరూరులో 20 కోట్ల భూమి అమ్మకానికి సిద్ధం, ఆటో డ్రైవర్ కబ్జాలు 20 కోట్ల భూమి, తుమ్మలగుంటలో 165 ఎకరాల కేసులు, అక్రమాలపై స్పందించిన యంత్రాంగం, గత ప్రభుత్వంలో ఇప్పుడు ఇదే దుస్థితి, నాడు ఎండోమెంట్ కమిషనర్ ఫిర్యాదు చేసిన స్పందించిన కలెక్టర్, ఎస్పీ అన్నటువంటిది హైలైట్ చేశారు. లేకపోతే డీజిల్కి కటకట అంటూ రాష్ట్ర వ్యాప్తంగా చాలా బంకుల మూత, సరఫరా తగ్గించిన ఆయిల్ కంపెనీలు, ట్రాక్టర్లు, వరి కోత యంత్రాలకు అందని డీజిల్. పశ్చిమాసియా యుద్ధ పరిణామాల నేపథ్యంలో కొంతకాలంగా వంట గ్యాస్ కష్టాలు పడుతున్న రాష్ట్ర ప్రజలకు ఇప్పుడు ఇంధన కష్టాలు కూడా మొదలయ్యి పెట్రోల్, డీజిల్ కొరత లేదని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రకటిస్తున్నప్పటికీ రాష్ట్రంలోని పెట్రోల్ బంకులు నో స్టాక్ బోర్డులు దర్శనమిస్తున్నాయి అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇది ఇద్దరు పత్రికలు వచ్చినటువంటి వార్తలు వెనకాల జరుగుతున్నటువంటి పరిణామాలు.